హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కాండ్రంగుల శ్రీను. హాయ్ అండి, ఈ వీడియో ఏంటనుకుంటున్నారా? రైనీ సీజన్ వస్తుంది కదండి, అందరూ జలుబు దగ్గులతో అయితే బాధపడుతూ ఉంటారు. సో దానికైతే ఉపశమనం కలగడానికి ఈరోజైతే అల్లం పులుసు అయితే చేయబోతున్నాను. ముందుగా అయితే ఒక 2 ఇంచుల అల్లాన్ని అయితే తీసుకొని పొట్టు తీసుకొని కడిగేసి నీట్గా అయితే ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత అయితే 2 స్పూన్లు ధనియాలు, ఒక 10 మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 4-5 ఎండుమిరపకాయలు, కారం ఎంత తింటే అన్ని ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి అల్లం ముక్కల్ని ముందుగా. సో తర్వాత అయితే ఆనియన్స్ ముక్కల్ని కూడా ఒక చిన్న ఉల్లిపాయలు 3 అయితే తీసుకొని ముక్కల కింద అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మనం కారం ఎంత తింటామో అంత మాత్రమే వేసుకోవాలి. నేనైతే ఒక 6-7 ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. మనం ఇందులో అయితే కారం వేయము. సో అందుకని తర్వాత అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిరపకాయలు, స్పూన్ జీలకర్ర, 10 మిరియాలు, ధనియాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు రెడీగా పెట్టుకున్న మిరియాలు ధనియాలు కూడా ఈ మిక్సీ జార్లో అయితే మొత్తం అన్నీ కూడా వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి. ఇవైతే వేపనవసరం లేదు, మనం పచ్చివే అయితే మిక్సీ చేసేసుకోవాలి. సో చూడండి, వాటర్ వేయకుండా ముందుగా అయితే ఒకసారి అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా పౌడర్ లాగా అయితే అయిపోయింది. సో తర్వాత అయితే ఇందులోనే మనం అల్లం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను అయితే ఇందులో అయితే వేసుకొని మళ్ళీ అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. సో చూసారా ఎలా మెత్తగా గ్రైండర్ అయిపోయింది. ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇంకా బాగా మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. సో చూసారా, ఈ పేస్ట్ని అయితే ఒక బౌల్లో ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. సో తర్వాత అయితే ఆనియన్స్ని ముక్కల్ని, వెల్లుల్లిపాయలని కూడా ఒక 4-5 వెల్లుల్లిపాయ రెమ్మలను కూడా తీసుకొని ఇందులో అయితే మనం వేసుకొని ముందుగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి. సో చూసారా, నేను 4 ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. 6-7 వెల్లుల్లిపాయ రెమ్మలు అయితే వేసుకొని ఇవి కూడా మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకున్నానండి. సో చూసారా మెత్తగా ఎలా పేస్ట్ అయిపోయిందో. సో తర్వాత అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ అయితే కొంచెంసేపు అయితే హీట్ అవనిద్దాం. సో తర్వాత అయితే ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ముందు మంటను అయితే మీడియంలో అయితే పెట్టుకొని ప్యాన్ అయితే హీట్ అయిన తర్వాత ఇందులోనైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి మనం బాగా అయితే హీట్ అవనివ్వాలి. ఆయిల్ అయితే నేను 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సో ఇంకా ఎక్కువే పడుతుందండి అల్లం పులుసుకి. సో నేనైతే ఇంకో టేబుల్ స్పూన్ అయితే ఎక్స్ట్రా వేస్తున్నాను. ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం పోపు దినుసులు అయితే రెడీ చేసుకోవాలి. సో ముందుగా అయితే నేనైతే ఆయిల్ని అయితే హీట్ అయిన తర్వాత ఇందులోనైతే ఆవాలు అయితే వేసుకున్నానండి. సో ఆవాలు ముందుగా వెల్లుల్లిపాయ రెమ్మలు అయితే దంచి వేసుకోవాలి. అవి బాగా అయితే ఫ్రై అయితే అయిపోవాలి. సో తర్వాత అయితే ఇందులోనైతే ఆవాలు, జీలకర్ర కలిపిన పోపు దినుసులు ఉంటాయి కదండి, అవి అయితే వేసుకోవాలి. నేను ఆవాలు, జీలకర్ర కూడా ఈ పోపులో అయితే వేసి బాగా అయితే ఫ్రై చేసుకున్నాను. సో తర్వాత అయితే ఒక 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని బాగా గోల్డెన్ షేడ్ కలర్లో వచ్చే వరకు పోపు అంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఈ పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పట్టుకున్న అల్లం పేస్ట్ని అయితే వేసుకోవాలండి. ఇదంతా కూడా ఆయిల్లో పచ్చివాసన లేకుండా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. కొంతసేపు అయితే ఒక 5 మినిట్స్ అయితే అలా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. సో అలా కొంతసేపు ఆయిల్లోనైతే బాగా ఉడకనివ్వాలి. ఈ జీలకర్ర, ధనియాలు, మిరియాలు, అల్లంని బాగా మనం ఫ్రై అయిపోవాలి. ఆయిల్ అంతా కూడా పైకి తేలిలో ఇందులోనైతే 2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి. పచ్చి పసుపు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్గా మనం పసుపు గుండ అయితే వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం పులుసు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. కఫం, దగ్గు ఉన్న వాళ్ళకి బాగా రిలీఫ్ అనిపిస్తుంది. సో ఈ రైనీ సీజన్లోని మనకి నోరుకి చాలా కమ్మగా కూడా ఉంటుంది. సో ఇదంతా కూడా దగ్గరికి మసాలా అంతా కూడా ఫ్రై అయిపోయిందండి. సో ఇందులో అయితే తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మనం ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది అంతా కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసుకొని కొంతసేపు అయితే అలా కలుపుతూ ఉండాలి. ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనైతే మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా కొంతసేపు అయితే అలా కలుపుతూ ఉండాలి. సో నేనైతే మళ్ళీ సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ అంతా వేసుకున్న తర్వాత ఇంకొకసారి అయితే మనం కలిపేసుకోవాలి. దీంట్లోకి అయితే కొంచెం ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే తీసి నానబెట్టుకున్నాను. ఈ చింతపండుని బాగా పిసికి
మనమైతే ఇందులో అయితే వేసుకోవాలండి. ఈ అల్లం ముద్దలోని వేసుకొని బాగా అయితే కొంతసేపు మరగనివ్వాలి. దీంట్లోనైతే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి. వేసుకుంటే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్. సో నేనైతే ఇందులో అయితే బెల్లం ముక్క అయితే వేస్తున్నాను. ఇంత కాదండి, చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. సో మీకు చూపిద్దామని నేను కొంచెం పెద్ద ముక్క అయితే తీసాను. నేను చిన్న ముక్క వేసి కొంచెంసేపు అయితే మరగనివ్వాలి. బాగా అయితే మరిగితే దగ్గరికి అవుతుంది. సో చిక్కగా అయ్యేంత వరకు మరగనివ్వాలి. పులుసు అంతా కూడా ఇలా కొంచెం దగ్గరికి అయితే మరగనివ్వాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నేనైతే మా ఇంట్లో ఎప్పుడు రైనీ సీజన్లో అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాను. సో బాగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.